భారత్‌ని, శ్రీలంకని రెండుని కనెక్ట్ చేస్తూ రామసేతు అనే బ్రిడ్జ్ నిజంగానే ఉందా? అండ్ మన హిందూ పురాణాలు చూసుకున్నారంటే రామాయణ కాలంలో సీతని తీసుకురావడానికి, లంక నుంచి సీతని తీసుకురావడానికి రాముడు అండ్ తన సేన కలిసి ఒక రామసేతు బ్రిడ్జ్ నిర్మించారని చెప్పుంది. అండ్ మన ఇండియన్స్ కూడా చాలా మంది బిలీవ్ చేస్తారు ఇండియా నుంచి శ్రీలంకకి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది అనేసి. కానీ ఇప్పుడు దాకా సైంటిఫిక్‌గా దాన్ని ఎవ్వరు కూడా ప్రూవ్ చేయలేకపోయినారు. అండ్ సైంటిఫికల్‌గా ఇక్కడ బ్రిడ్జ్ ఉందని చెప్పి ఎవరు కూడా చెప్పరు కూడా లేదు. సో ఇప్పుడు ఏమైందంటే ఇస్రో వాళ్ళు నాసా యొక్క సీసాట్-2 శాటిలైట్ ని యూజ్ చేసుకొని అండ్ ఇండియా నుంచి శ్రీలంక మధ్యలో కనెక్ట్ చేసే బ్రిడ్జ్ అనేది ఉంది అని చెప్పి సైంటిఫికల్‌గా ప్రూవ్ చేశారు. అండ్ అది కూడా ఎలా చేశారంటే వాళ్ళు ఈ ఐసాట్-2 శాటిలైట్ ద్వారా గ్రీన్ లైట్ ని వాటర్‌లోకి పంపించారు. అండ్ ఫోటాన్స్ ద్వారా ఒక ఇమేజ్ అనేది జనరేట్ చేశారన్నమాట. అండ్ అదేంటంటే 10 మీటర్ లాంగ్ ఇమేజ్ అనేది జనరేట్ చేశారు. దీంట్లో చెప్పింది ఏంటంటే ఈ బ్రిడ్జ్ అనేది 22 కిలోమీటర్స్ లాంగ్ ఉంది అండ్ సీ బిడ్ నుంచి అంటే వాటర్ కింద స్థలం నుంచి 8 మీటర్స్ హైలో ఉంది. అండ్ ఈ బ్రిడ్జ్ అనేది 99.8% అనేది నీళ్ళల్లో మునిగిపోయి ఉంది. సో మనకి అది కనిపించదు. అండ్ ఇది కనిపించాలంటే ఆబ్వియస్గా మనం శాటిలైట్ యూస్ చేసుకోవాలి. చాలా టెక్నాలజీ యూస్ చేశారు. అండ్ అది కూడా ఏంటంటే అక్టోబర్ 2018 నుంచి అక్టోబర్ 2023 మధ్యలో ఈ ఫోటాన్స్ పంపించి ఒక ఈ ఇమేజ్ని జనరేట్ చేశారు, 10 మీటర్ లాంగ్ ఇమేజ్ని. సో ఆ ఇమేజ్ ద్వారా 2023 అక్టోబర్ నుంచి ఇప్పుడు దాకా ఇమేజ్ అన్ని కూడా పేర్చారనమాట. ఒక రైట్ వేలో పెట్టి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది అని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు ప్రూవ్ చేసింది మనకి ఎలా యూస్ అవుతుందంటే ఈ బ్రిడ్జ్ అనేది అక్కడ ఉందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో ఈ బ్రిడ్జ్ ఇప్పుడు సైంటిస్ట్ దేని మీద ఉన్నారంటే ఈ బ్రిడ్జ్ ఏ టైంలో కన్స్ట్రక్ట్ చేశారు, రామాయణ టైంలో కన్స్ట్రక్ట్ చేశారా లేక రామాయణం తర్వాత చేశారా రామాయణం ముందు చేశారా అనేది ఇప్పుడు కనుక్కోవాల్సింది. ఇప్పుడు సైంటిస్టులు అందరూ కూడా దీని మీద వర్క్ చేస్తున్నారు అనమాట.